ఫోన్లోని అశ్లీల దృశ్యాలను చూస్తూ మీడియాకు దొరికిపోయిన ఇద్దరు మంత్రులపై సర్కారు చర్యలకు సిద్ధమైంది. దోషులుగా తేలితే సభాపతి చర్యలకు ఉపక్రమిస్తారని ముఖ్యమంత్రి సదానంద గౌడ ప్రకటించారు. ఇద్దరు మంత్రులపై సీరియస్గా ఉన్న భాజపా అధిష్టానం పార్టీ నుంచి బహిష్కరించాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించినట్లు తెలుస్తోంది. దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్న రీతిలో సాగుతున్న కర్ణాటకలోని బీజేపీ సర్కారుకు మరో సమస్య వచ్చి పడింది. శాసనసభ సమావేశాల్లో ప్రజాప్రతినిధులు లేవనెత్తే సమస్యలకు సమాధానం ఇవ్వాల్సిన మంత్రులు సెల్ ఫోన్లో అసభ్యకరమైన దృశ్యాలు చూస్తూ మీడియాకు అడ్డంగా దొరికిపోయారు. నూతన సంవత్సరాది రోజున బీజాపూర్ జిల్లాలోని ఓ పట్టణంలో పాకిస్తాన్ జెండా ఎగురవేశారనే వివాదంపై సభలో వాడి వేడి చర్చ సాగుతుండగా సహకార శాఖ మంత్రి లక్ష్మణ్ సావడి, మహిళా శిశు సంక్షేమ మంత్రి సిసి పాటిల్ సెల్ ఫోన్లోని దృశ్యాల్ని వీక్షిస్తున్నారు. సభ వాయిదా పడగానే ఈ దృశ్యాలు స్థానిక టీవీ ఛానళ్లలో ప్రత్యక్షమయ్యాయి. మొబైల్లోని అసభ్యకర దృశ్యాలను చూసినట్టు అంగీకరించిన మంత్రి సావడి ఆ సెల్ ఫోన్ తనది కాదని వాదించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, మంత్రి పదవి నుంచి తప్పుకోబోనని స్పష్టం చేశారు. ನನ್ನ ಮೊಬೈಲ್ದಲ್ಲ, ನನ್ನ ಮೊಬೈಲ್ದಲ್ಲಿ ಇವತ್ತು ನಿಮ್ಗೆ ಹ್ಯಾಂಡ್ ಓವರ್ ಮಾಡ್ತೀನಿ. ಬಾಲೆ ಮಾರೋರ್ ಮೊಬೈಲ್ಗೆ ಅದು ಬಂದಿರತಕ್ಕಂಥದ್ದು ಈ ರೇವು ಪಾರ್ಟಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತೆ ಡಿಸ್ಕಷನ್ ಆಗ್ತಕ್ಕಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಇನ್ಚಾರ್ಜ್ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಇರೋದ್ರಿಂದ ಅವ್ನು ಮಾಹಿತಿ ಕೇಳಿದೆ ಯಾವ ಥರ ಆಗಿದೆ ಅಂತ. ಅಲ್ಲಿ ಯಾವುದೇ ಥರದಾಗಿಲ್ಲ. ಆದರೆ ಬೇರೆ ದೇಶದಲ್ಲಿ ಈ ಥರ ಘಟನೆ ಆಗಿರ್ತಕ್ಕಂಥದ್ದನ್ನು ಅವ್ರು ಹೇಳಿದಾಗ ಅವ್ರ ಮೊಬೈಲ್ದಲ್ಲಿ ಬಂದಿರತಕ್ಕಂಥದ್ದು ನಾನು ನೋಡಿದ್ದು ನಿಜ. బట్ నోడిద్దనే అపరాధం ಅಂತ ಹೇಳಿದ್ರೆ నానేం ಹೇಳಕ್ಕಾಗುತ್ತೆ. శాసనసభ చరిత్రలోనే తొలిసారి ఇలాంటి ఘటన జరగడం పట్ల విపక్షాలు మండిపడ్డాయి. ఇద్దరు మంత్రులపై తక్షణమే వేటు వేయాలని ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య, జేడీఎస్ నేత కుమారస్వామి డిమాండ్ చేశారు. మంత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాలు కూడా ఆందోళన చేపట్టాయి. ఈ వ్యవహారంలో మంత్రులు తప్పు చేసినట్టు తేలితే సభాపతి చర్యలు తీసుకుంటారని ముఖ్యమంత్రి సదానంద గౌడ్ చెప్పారు. ఇదే అభిప్రాయాన్ని సభాపతి కేజీ బోపయ్య తెలిపారు. మంత్రుల నిర్వాకంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ ఆరా తీశారు. ముఖ్యమంత్రి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కెఎస్ ఈశ్వరప్ప నుంచి పూర్తి స్థాయి నివేదిక కోరారు.